వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటికి ఫటాఫట ఆన్సర్ చేద్దాం. అండ్ మహేష్ పండా అడుగుతున్నా, బ్రో ప్రజెంట్ S23 అల్ట్రా ప్రైస్ ఎంతకు తీసుకోవచ్చు? మీకు తెలిసిన వరకు ఎంత ప్రైస్ ఉంది? ఓన్లీ ఆఫ్లైన్ బ్రో నేను అడిగేది. ఆఫ్లైన్లో 90 వరకు అయితే ప్రజెంట్ ఉన్నట్టయితే నాకు తెలుసు, కొన్ని డేస్ క్రితం. సో ఈ రోజు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. అండ్ S23 అల్ట్రాని మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 80-85 ఉంటే, ఇంకా మేము పెంచుకోలేము అనుకుంటే ఆఫ్లైన్లో 80-85K రేంజ్లో వస్తే తీసుకోండి. అదర్వైజ్ 1,05,000 వరకు ఉంటే వెయిట్ చేయండి. S24 అల్ట్రా 17th లాంచ్ అయిన తర్వాత 31st February 1st డెలివరీ ఇస్తారు. సో ప్రీ ఆర్డర్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత S23 అల్ట్రా ఇంకేమన్నా తగ్గవచ్చు, అంటే 80-85Kలో రావచ్చు. ఆ రేంజ్లో వస్తేనే తీసుకోండి. అదర్వైజ్ 1 lakh వరకు మీకు బడ్జెట్ ఉంటే S24 అల్ట్రా సో 1,05,000 వరకు అయితే వస్తుంది. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. జనరల్గా బండిల్ ఆఫర్ ఇస్తారు లాంచ్ అయినప్పుడు, ఒక వాచ్ ఇస్తారు. సో ఆ వాచ్ వద్దంటే కొంత డిస్కౌంట్ తీసేస్తారు, కొంత ప్రైస్ తీసేస్తారు, 10-15 వేలు తీసేస్తారు. అండ్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని కొంటే మనకి నియర్లీ 1,05,000లో S24 అల్ట్రా వస్తుంది. బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ 1 lakh వరకు మీరు పెట్టుకోగలిగితే బడ్జెట్. అదర్వైజ్ 80-85Kలో S23 అల్ట్రాకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పవిసీను అడుగుతున్నా, S23 Plus వర్సెస్ iPhone 15 Plus విచ్ వన్ ఈజ్ బెటర్ ఫర్ ఆల్ ఎక్సెప్ట్ గేమింగ్? సో S23 Plus అరౌండ్ 67K, iPhone 15 Plus అరౌండ్ 76K. విచ్ వన్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ? తక్కువ ప్రైస్, నియర్లీ 10,000 తక్కువ వస్తుంది కాబట్టి S23 Plus కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ. బట్ రెండు కూడా చాలా మంచి ఫోన్సే. ఐఫోన్లో కావాలి అనుకుంటే ఆ బడ్జెట్లో 15 Plusకి వెళ్ళండి. ఆండ్రాయిడ్లో S23 Plus ఆ ప్రైస్ మీద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వాసు అడుగుతున్నా, బ్రో ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ యాప్ ఫర్ నోట్ టేకింగ్ అండ్ స్టడీ పర్పస్. మీరు బడ్జెట్ చెప్పలేదు, బట్ నేను అనుకోవడం అరౌండ్ 15,000 అనుకుంటే సామ్సంగ్ ట్యాబ్ S6 లైట్ అయితే 16 అలా వస్తుంది. ఈ సేల్లో తీసుకోండి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేశాను. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ షకీర్ అడుగుతున్నారు, కెమెరా మెయిన్ ప్రయారిటీ అయితే Honor 90 తీసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు వస్తున్న ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. కెమెరాస్ ఆ ప్రైస్ రేంజ్లో 20,000 బడ్జెట్ రేంజ్గా చూస్తే బెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ భవన్ శంకర్, iQOO Z7 Pro వర్సెస్ OnePlus Nord CE3 వర్సెస్ Honor 90 కెమెరాలో ఏది బెస్ట్? సో Honor 90 అండ్ iQOO Z7 Pro మాత్రం కొంచెం బెటర్గా ఉంటాయి. ఆ రెండిట్లో ఏది మీ బడ్జెట్లో వస్తే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ Z7 Pro రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నందకిషోర్, బ్రో ఎక్స్చేంజ్లో Reno 11 19Kకి వస్తుంది, తీసుకోవచ్చా? లేదా OnePlus Nord CE3 19Kకి విత్ ఎక్స్చేంజ్ ఏది తీసుకోవాలి? Reno 11 అయితే నేను సజెస్ట్ చేయను. Reno 10 సిరీస్ ఇంకా బెటర్గా వచ్చింది. Reno 11 అయితే అంత బాగాలేదు. సో OnePlus Nord CE3 ఆ బడ్జెట్లో వస్తే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ బ్రహ్మం, బ్రో బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నెక్ బ్యాండ్ కావాలి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు వాయిస్ క్లియర్ ఉండాలి. అండర్ 2,000 ఏది లేదు. సో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను దాదాపు ప్రతి నెక్ బ్యాండ్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బైక్ డ్రైవ్ చేస్తూ టెస్ట్ చేశాను. సో కొంచెం మూవ్ అయిన తర్వాత అవతల వ్యక్తి ఏమీ వినలేదు. మీరు మాట్లాడేది అవతల వ్యక్తి మాట్లాడేది మాత్రం మీకు కొంతవరకు వినబడుతుంది. సో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏది కూడా పనిచేయదు. అండ్ నెక్స్ట్ పృథ్వీ వర్ధన్, బెస్ట్ మొబైల్ అండర్ 25K. ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ సకేత్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఇమేజెస్ చాలా బాగున్నాయి Vivo X100 Pro. సో 90,000 ఉంది కదా, అంత ప్రైస్ పెట్టి తీసుకోవచ్చు అంటారా? వర్తేనా అంత ప్రైస్కి? లేదంటే iQOO 12 కూడా మంచి కెమెరాతో వస్తుంది కదా, తీసుకోవచ్చా? సో మీకు నిజానికి చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ మాత్రం. మెయిన్గా టెలిఫోటో లెన్స్ చాలా ఇంప్రెస్ చేసింది. నా దగ్గర ఉన్న S23 అల్ట్రా కానీ, సో iPhone 15 Pro Max వీటన్నిటితో కూడా ఫొటోస్ కంపేర్ చేస్తే టెలిఫోటో లెన్స్, పోర్ట్రేట్స్ అండ్ ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. సో ఈవెన్ 20x వరకు కూడా మనకి జూమ్ క్వాలిటీ అయితే ఆప్టికల్ రేంజ్లో అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రాంక్లీ వివో అని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నట్టయితే మనం మాట్లాడుకోవాలి. స్పెషల్లీ X సిరీస్లో ఎప్పుడు కూడా మంచి కెమెరాస్ వస్తాయి. ఇప్పుడైతే X100 Pro కెమెరా చాలా బాగుంది. 90,000 తెచ్చారు, బ్యాంక్ డిస్కౌంట్ 9,000. అండ్ నేను పర్చేస్ చేసిన స్టోర్, సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. దాంట్లో అయితే నాకు ఎక్స్ట్రా స్టోర్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో 79 ఆ రేంజ్లో అండర్ 80,000 అయితే వస్తుంది. మీరు మాట్లాడిన దాన్ని బట్టి, అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి పాసిబుల్ అయితే ఇస్తారు. సో అండర్ 80,000 మాత్రం బెస్ట్ కెమెరా ఫోన్. బట్ చూడాలి, వివో లాంగ్ టర్మ్లో అప్డేట్స్ ఇచ్చిన తర్వాత కొంచెం అయితే డిగ్రేడ్ అవుతుంది. అదర్వైజ్ రిమైనింగ్ అంతా నాకు పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే ఏం అనిపించలేదు. సో ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్గా అయితే అనిపించింది. మెయిన్గా పోర్ట్రేట్స్ ఎక్కువ దిగే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోన్. అండ్ నెక్స్ట్ కుమార్ పొట్టాల, కెమెరా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ మీడియాటెక్లో దేంట్లో బాగుంటాయి? జనరల్గా అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ISP బెటర్గా ఉంటుంది మీడియాటెక్ కంటే. బట్ ఈ మధ్య మీడియాటెక్లో కూడా బాగా వస్తున్నాయి. మెయిన్గా నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే, సో రీసెంట్గా నేను Vivo X100 Pro వీడియో చేశాను. అందులో చాలా కెమెరా శాంపిల్స్ తీశాను. అది మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో వచ్చింది.
ఆ ఐఎస్పితో వాళ్ళు అంత మంచి అవుట్పుట్ కెమెరా అవుట్పుట్ని తీసుకొచ్చారంటే సో మీడియాటెక్ కూడా మారుతుంది. సో మీడియాటెక్లో కూడా సో ఈ మధ్య అయితే బాగా వస్తుంది. ఒకప్పుడు మీడియాటెక్ ప్రాసెసర్స్లో అంత బాగుండకపోతుండే. X100 Proతో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయి, ఓవర్ షార్పనింగ్ ఉంటుంది, ఆయిల్ పెయింటింగ్లా ఉంటుంది, ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా లేదు, రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన X100 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 9300లో మాత్రం. అండ్ అశోక్ రెడ్డి Honor 90 పై మీ ఒపీనియన్ ఏంటి బ్రో? డెఫినెట్గా కిల్లర్ డీల్. 20,000లో వస్తే ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఈరోజు అయితే 23,000 ప్రైస్ రేంజ్ వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కూడా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రంగస్వామి, Poco X6 Pro వర్సెస్ Redmi Note 13 Pro వర్సెస్ iQOO Z7 Pro ఏది బెస్ట్ ఆప్షన్? ప్లీజ్ రిప్లై. సో కర్వ్ డిస్ప్లే కావాలి, కెమెరాస్ బెటర్గా ఉండాలంటే iQOO Z7 Pro, లేదు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, గేమింగ్ ఎక్కువ కావాలనుకుంటే Poco X6 Pro. అండ్ Redmi Note 13 Pro ఈ రెండింటికంటే కొంచెం వెనకబడిందనే చెప్పాలి. అండ్ నరేష్ అన్న, Samsung S23 Ultraకి కార్డ్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్, GST కార్డ్ ఒకేసారి అప్లై అవుతాయా? GST కార్డ్ వేరే వాళ్ళది యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా చెప్పండి. నాకు ఐడియా లేదు బ్రో ఫ్రాంక్లీ, సో నేను ఆన్సర్ చేయలేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ నేర్లా అన్న, Redmi Note 13 Pro ఆర్ OnePlus Nord CE 3 5G? OnePlus Nord CE 3 5G చాలా బాగుంది, మన ఛానల్ అన్బాక్సింగ్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ MacBook M2 బిగ్ బిలియన్ డేస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ నియర్లీ 70,000. సో పృథ్వీ వర్ధన్, వై నాట్ S23 Plus అరౌండ్ 65 to 70, ఇంకో 2-3 వేలు అటు ఇటు వచ్చిన S23 Plus చాలా మంచి ఆప్షన్. నిజానికి ఇప్పుడు రానున్న S24 Plus కంటే ప్రజెంట్ ఉన్న S23 Plus చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతాయి కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో. ఎందుకంటే S24 Plusలో వీళ్ళు Exynos ప్రాసెసర్ వాడుతున్నారు. S23 అండ్ ప్లస్లో మనం స్నాప్డ్రాగన్ 8 Gen 2 చూసాం, చాలా మంచి స్టేబుల్ ప్రాసెసర్, TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రదర్ మీ వెనుక ఉన్న రెడ్ స్విఫ్ట్ కార్ నీదేనా? నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన ఫోటో గురించి అడిగితే అది మనది కాదు, బ్యాక్గ్రౌండ్లో ఆ రెడ్ కలర్ ఫోటో మంచిగా వస్తుందని ఆడ దిగాను. సో ఫ్రెండ్స్, ఇది Ask Tech 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.